హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్ది నుంచి ఏ అప్డేట్ వచ్చినా, ఎవరు ఏం పోస్ట్ చేసినా ఇట్టే వైరల్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎగ్జైట్ అవుతున్నారు. మొన్నటికి మొన్న మనకి మున్నా భయ్య రామ్ బుజ్జి పోస్టర్ వచ్చింది. సో ఇప్పుడు నిన్న రత్నవేలు గారు ఒక నైట్ సీక్వెన్స్ గురించి ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ గారి పిక్చర్ సెట్స్లో ఉన్నది ఆయనతో పాటు కలిసి ఉన్నటువంటి పిక్చర్ పోస్ట్ చేయడం జరిగింది. ఆయన పెట్టినటువంటి ట్వీట్ ఏంటంటే, టెర్రఫిక్ నైట్ సీక్వెన్స్ విత్ గ్రిట్టి విజువల్స్. అంటే ఒక టెర్రఫిక్ నైట్ సీక్వెన్స్ మేము షూట్ చేయడం జరిగింది. గ్రిట్టి విజువల్స్ అంటే ఇసుకతో కూడుకున్నటువంటి, అంటే ఒక రా విజువల్స్, రస్టిక్ విజువల్స్, ఒక దృఢమైనటువంటి విజువల్స్ అనేటువంటి అర్థం తీసుకొస్తుంది గ్రిట్టి విజువల్స్ అంటే. రామ్ చరణ్ బ్రో బ్రీత్స్ ఫైర్, ఇది హైలైట్ ఆఫ్ ది ట్వీట్ అయ్యా. సో మనుషులు ఎవరైనా సరే మనం గాలి పీల్చుకుంటాం, కానీ రామ్ చరణ్ గారి ఈ యొక్క సీక్వెన్స్లో ఒక కైండ్ ఆఫ్ వేడిని, ఒక వేడి శ్వాస, సింహ గర్జన శ్వాస ఉండిద్ది కదా, ఆ రకమైనటువంటి ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్లో రామ్ చరణ్ గారు పాల్గొన్నారు అని చెప్పేసి మన రత్నవేలు గారు, కెమెరామెన్ రత్నవేలు గారు పోస్ట్ చేయడం జరిగింది. రంగస్థలానికి కూడా మన రత్నవేలు గారి కెమెరామెన్ ఆ నైట్ సీక్వెన్సెస్ కానీ, ఆ ఫీల్ కానీ, ఆ విలేజ్ కైండ్ ఆఫ్ ఫీల్ని చూపించే విధానం కానీ ఎలా ఉంటుందో మనందరం చూసాం. సో ఈసారి పెద్దికి అంతకి మించి, రంగస్థలానికంటే కూడా మించి ఉండబోతుంది పెద్ది అనేటువంటి సినిమాలో సినిమాటోగ్రఫీ పనితనం అనేది. అసలు ఎక్కడ ఎవ్వరు కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఈసారి వస్తున్నాము, గట్టిగా కుంభస్థలాన్ని బద్దలు కొడుతున్నాము. పాన్ ఇండియా వైడ్గా 1000 కోట్లు అనేది అది ఫిక్స్ అయిపోయింది. ఎప్పుడు అది లిఖించబడినది. ఈసారి అది దైవ సంకల్పం 1000 కోట్లు అనేది. సో దాని తర్వాత ఇంకెంత వస్తుంది ఏంటనేది సినిమా కంటెంట్ మాట్లాడబోతుంది. రామ్ చరణ్ లాంటి కట్అవుట్ ఉన్నటువంటి వ్యక్తి కంటెంట్తో ఎలా వస్తుందో గతంలో చాలా సినిమాలు ప్రూవ్ చేసాయి. ఈసారి పెద్ది కూడా రాసి పెట్టేసుకోండి, ఇది కూడా ప్రూవ్ చేయబోతుంది. పాన్ ఇండియా వైడ్గా చాలా అంటే చాలా గట్టిగా కొట్టబోతున్నాం. సో నెక్స్ట్ వచ్చేటువంటి పెద్ది అప్డేట్స్ కూడా నేను మీకు అందిస్తున్నాను. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.